వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. శ్రీ సరస్వతి శిశు మందిర్ స్కూల్స్కి సంబంధించి అవర్ వాయిస్ ప్రత్యేక సిరీస్ చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. అందులో భాగంగా మనం భద్రాచలం శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలకు వెళ్ళడం జరిగింది. నిజంగా ఆ స్కూల్లో ఒకటి కాదు రెండు కాదు చాలా అద్భుతాలు ఉన్నాయి. చదువు మాత్రమే ప్రామాణికం కాదు, కులం మతంతో సంబంధమే లేదు. ఇక్కడ నాట్యం నేర్పిస్తారు, రోబోటిక్ తయారు చేయడం నేర్పిస్తారు, కంప్యూటర్స్ నేర్పిస్తారు. ఇలా పిల్లలలో ఉన్న టాలెంట్స్ని గుర్తించి వాటిని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి, దానికోసం ఎలాంటి శిక్షణ ఇప్పించాలి అనే విషయంలో ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక్కడ ఎక్కువగా ఉన్నది వనవాసి బిడ్డలు, అంటే గిరిజన బిడ్డలు. ఈ స్కూల్ మొత్తం కూడా డొనేషన్స్ మీద మాత్రమే నడుస్తుంది అండ్ హాస్టల్తో సహా. వాళ్ళకు కావాల్సిన అన్ని సౌకర్యాలను అందిస్తూ హాస్టల్లో భోజనాలను ఉంచుతూ కుల మతాలకు అతీతంగా వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి కూడా చదువుకుంటున్న వాళ్ళు ఉన్నారు. అయితే భద్రాచలం శ్రీ సరస్వతి శిశు మందిర్కి సంబంధించి ఇంకో ప్రత్యేకమైన విషయం ఏంటంటే, అసలు ఈ సరస్వతి శిశు మందిర్ స్కూల్స్ అని ప్రారంభించడానికి ప్రథములు ఆర్జులు పూజ్యులు అయిన ఎస్ఎల్ఎన్ ఆచార్యులు గారి స్వస్థలం. ఈయన ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న సమయంలో ఆయనకి ఎక్కడో ఏదో వెళ్తి, రేపు సమాజాన్ని తీర్చిదిద్దాలి అంటే అది పిల్లల వల్లే అవుతుంది. ఆ పిల్లలు సమాజానికి ఉపయోగపడే వాళ్ళుగా మారాలి అంటే సరైన విద్యా విధానం ఉండాలి. దానికోసము అని చెప్పేసి ఆయన ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి మరి సరస్వతి శిశు మందిర్ విద్యాలయాల్ని ప్రారంభించారు. ఆయన స్వస్థలమే ఈ భద్రాచలం. అలాంటి భద్రాచలంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ స్కూల్స్కి సంబంధించి మేము చేసిన ప్రత్యేక సిరీస్ మీకోసం. ఖచ్చితంగా చివరి వరకు చూసి, భద్రాచలం శిశు మందిర్ స్కూల్ ఓన్లీ డొనేషన్స్ మీద నడుస్తుందండి. మీకు తోచిన ఆర్థిక సహాయాన్ని అందించడం ద్వారా ఎంతోమంది పిల్లల్ని రేపు భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంతో పాటు అన్ని రకాల కళల్లో వాళ్ళను ప్రోత్సహించడంలో, ముఖ్యంగా గిరిజన బిడ్డలను, వెనుకబడిన తరగతుల పిల్లలకు సంబంధించి విద్యా వ్యవస్థలో ఒక ఆయుధాలుగా మారడానికి మీరు అవకాశం కల్పించిన వాళ్ళు అవుతారు. ప్లీజ్ సరస్వతి శిశు మందిర్ భద్రాచలంకి ఆర్థికంగా మీకు తోచిన సహాయాన్ని చేయండి. వాళ్ళకి సంబంధించిన అకౌంట్ డీటెయిల్స్ అన్ని వీడియో చివరిలో మీకోసం అందిస్తాం. ఆలస్యం చేయకుండా ఆ స్కూల్ మీద మేము చేసిన డాక్యుమెంట్ని వెంటనే చూసేయండి. నేను మీ జర్నలిస్ట్ నవత. ప్రస్తుతం నేను భద్రాచలంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ దగ్గర ఉన్నానండి. భద్రాచలంలో ఉన్న ఈ సరస్వతి శిశు మందిర్కి సంబంధించి ఒక ప్రాముఖ్యత కూడా ఉంది. శ్రీ సరస్వతి శిశు మందిర్ విద్యాపీఠాన్ని ప్రారంభించిన ఎస్ఎల్ఎన్ ఆచార్యులు గారి స్వస్థలం అండి ఇది. ఆయన ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ప్రభుత్వ ఉద్యోగానికంటే కూడా రేపు సమాజానికి ఉపయోగపడే పౌరులను తయారు చేయాలంటే అది ఒక విద్యాలయాలలో మాత్రమే సాధ్యమవుతుంది అనుకున్న ఆలోచనతోటి వారు తమ ఉద్యోగానికి రాజీనామా చేసి ఆ తర్వాత రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో చేరి ఒక పాఠశాలను పెట్టి ఆ పాఠశాల ద్వారా విత్తనాలను నాటితే ఆ విత్తనాలన్నీ రేపు మహావృక్షాలుగా మారి ఈ దేశ సంరక్షణలో, ఈ సంస్కృతిని ముందు తరాలకు అందించడంలో భాగస్వాములుగా మారతారు అని కలలు గన్న ఎస్ఎల్ఎన్ ఆచార్యులు గారికి సంబంధించిన స్వస్థలమే ఈ భద్రాచలం. అలాంటి భద్రాచలంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్కి అయితే ఇక్కడికి వచ్చాం. మొత్తం 120కి పైగా విద్యార్థులు. ఇక్కడ కులం, మతం, భాష, ప్రాంతం సంబంధమే లేదు. అన్ని రకాల కళలను నేర్పించడంతో పాటు విద్య మాత్రమే ప్రామాణికం కాదు, వారిలో ఉన్న నైపుణ్యానికి పదును పెడితే వారిని వారు అనుకున్న వృత్తిలో గొప్పవారిని చేయడమే కళగా, ఆ కళకు అడుగులు వేస్తూ ముందుకు నడుపుతున్నారు. అనేక అవాంతరాలు కరోనా సమయంలో కానివ్వండి, భద్రాచలానికి వరదలు వచ్చిన సమయంలో కానివ్వండి, అనేక సమస్యలు వచ్చినా వాటన్నిటినీ అధిగమిస్తూ దాతల సహాయంతో ఈ పాఠశాలను ముందుకు కొనసాగిస్తున్నారు. ఆలస్యం చేయకుండా ఈ పాఠశాల లోపలికి వెళ్దాం. వెళ్ళి ఈ పాఠశాల విశేషాలు తెలుసుకొని సరస్వతి శిశు మందిర్ లాంటి విద్యా సంస్థలను నిలబెట్టడంలో మనం కూడా భాగస్వాములుగా మారదాం.
సరస్వతి శిశు మందిర్ భద్రాచలం స్కూల్లో ఉన్నాము. నేను ఇందాక నుంచి కూడా ఈ స్కూల్కి సంబంధించిన చాలా విశేషాలను మీకు చూపిస్తూనే ఉన్నాను. ఇది కంప్యూటర్ ల్యాబ్. అంటే నేటి విద్యా విధానంలో కంప్యూటర్ నేర్చుకోవడము అనేది అతి ముఖ్యంగా మారిపోయింది. మన కాలానుగుణానికి మారుతున్న పరిణామాలను కూడా నేర్పిస్తూ వాటికి తగ్గ శిక్షణను కూడా ఇక్కడ అందిస్తూ ఉంటారు. ప్రస్తుతం ఇక్కడ కంప్యూటర్ ల్యాబ్ క్లాసెస్ జరుగుతున్నాయి. ఎవరెవరికి జరుగుతాయి, ఏ క్లాసెస్ నుంచి ఇస్తారు, ఏం నేర్పిస్తారు అనేది కూడా ఇక్కడ పిల్లల్ని అడిగి తెలుసుకుందాం. నిజంగా కూడా అంటే శిశు మందిర్ పాఠశాలలు అంటే ఏదో పద్యాలు నేర్పిస్తారు, కీర్తనలు నేర్పిస్తారు, దేశభక్తి, లేకపోతే తెలుగులోనే మాట్లాడతారు. పెద్దగా ఆ పిల్లలకి ఏం తెలుసు అనే వాళ్ళకు నిజంగా ఈరోజు ఈ స్కూల్ అనేది ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని చెప్పొచ్చు. ఇక్కడ పిల్లలు అన్నిట్లలో కూడా అంటే గేమ్స్ నుంచి మొదలు పెడితే ప్రతి యాక్టివిటీలో కూడా ప్రయోగశాలలు ఉన్నాయి, ఇక్కడ కంప్యూటర్ ల్యాబ్స్ ఉన్నాయి, గేమ్ జోన్ ఉంది. ఇక్కడ ప్రతి దాంట్లో కూడా పిల్లలు ముందున్నారు. ఇక్కడ ఒకసారి మనం ఉన్న మాతాజీలతోటి అలాగే గురువులతోటి మాట్లాడడంతో పాటు ఈ పిల్లలతో కూడా మాట్లాడి ఇక్కడ ఏ ఏ తరగతులకు నేర్పిస్తారు, ఏం నేర్పిస్తారు అనేది కూడా తెలుసుకుందాం. నమస్తే మాతాజీ, మీ పేరు? భావన గారు. ఈ ఎస్పెషల్లీ కంప్యూటర్ క్లాసెస్లో ఏమేమి నేర్పిస్తుంటారు, ఏ ఏ క్లాసెస్ పిల్లలకు నేర్పిస్తూ ఉంటారు? ఫ్రమ్ 3rd క్లాస్ టు అప్ టు 9th క్లాస్ వరకు కంప్యూటర్స్ నేర్పిస్తామండి. నార్మల్గా బేసిక్ ఇంట్రొడక్షన్స్ ఆఫ్ కంప్యూటర్స్, ఎంఎస్ ఆఫీస్, ఒక డాక్యుమెంట్ తయారు చేయడం ఎలాగా, ప్రజెంటేషన్స్ ఇవ్వడం ఎలాగా, మీటింగ్స్ ఎలా అటెండ్ అవ్వాలి, ఇంకా అలా కాకుండా ఆన్లైన్లో మ్యాథమెటిక్స్ కూడా నేర్పిస్తారు ఖాన్ అకాడమీ వెబ్సైట్ నుంచి. ఇంకా ఇంగ్లీష్ క్లాసెస్ కూడా యూట్యూబ్లో వింటుంటారు అప్పుడప్పుడు, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. మొత్తం అంటే రోజుకి ఎలా ఉంటాయి సెషన్స్? క్లాసెస్ వైజ్గా ఉంటాయా, లేకపోతే వీటికి సంబంధించి ఏమైనా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారా? క్లాస్ పీరియడ్ వైజ్గా ఉంటాయండి. ఒక్కొక్క క్లాస్కి 3 periods లా ఉంటాయి. ఇక్కడ ఉన్న పిల్లలతో కూడా ఒకసారి మాట్లాడదాం. నీ పేరు? సాయి తేజ. సాయి తేజ, ఏ క్లాస్ చదువుతున్నావు? 7th. ఏం నేర్చుకుంటున్నావు కంప్యూటర్స్లో? ఖాన్ అకాడమీ. ఖాన్ అకాడమీ అంటే మ్యాథ్స్. మ్యాథ్స్కి సంబంధించి ఖాన్ అకాడమీ అనే ఒక వెబ్సైట్ నుంచి క్లాసెస్. ఎలా ఉంది ఇది? చాలా బాగుంది. అర్థమవుతుందా? అంటే అర్థమవుతుంది. ఎలా ఉంది శిశు మందిర్ స్కూల్లో చదువుకోవడము అనేది? మీకు ఎలా డివైడ్ చేస్తారు, ఏమేమి నేర్పిస్తూ ఉంటారు? శారీరక అన్నీ ఉంటాయి, ఇంకా యోగా అన్నీ నేర్పిస్తారు. చాలా బాగుంటుంది. ఓకే. ఇంకా కొత్త పిల్లలు రావాలి అంటే శిశు మందిర్కి పిలుస్తావా? బాగుంటుందా? ఇక్కడ రావచ్చా? రావచ్చు. ఏ ఊరు మీది? గుంపెనగూడెం, చెర్ల నుంచి ఇక్కడికి వచ్చి ఎన్ని సంవత్సరాల నుంచి అవుతున్నావు ఇక్కడ? 2 years. 2 years నుంచి ఇక్కడే ఉన్నావు. నువ్వు ఒక్కడివేనా, ఎవరైనా ఉన్నారా మీ రిలేటివ్స్? ఇక్కడ 10th క్లాస్లో ఒక ఆయన ఉన్నాడు. మీ ఊరైనా? ఓకే, రైట్. ఇంకా ఇక్కడ కొంతమంది పిల్లలు ఉన్నారు, మాట్లాడదాం. పేరు? ఆషిక్. నువ్వు ఏం నేర్చుకుంటున్నావు? అదేనా? ఖాన్ అకాడమీ. ఎలా ఉంటుంది అంటే ఆన్లైన్లో మ్యాథమెటిక్స్ నేర్పించడం అనేది ఎలా ఉంది? చాలా బాగుంది. అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ స్కూల్లో బాగా నచ్చిన అంశం ప్రతి పిల్లవాడి అలాగే పాప నుదుటిన బొట్టు. ఇది మన సంస్కృతి అండి. చాలా వరకు స్కూల్స్లో మనం హైదరాబాద్ స్కూల్స్లో కూడా చూసాము, బొట్టు పెట్టుకొని వస్తే అదేదో ప్రపంచ నేరం చేసినట్టు యుద్ధం చేసి విమానం మోత మోగించిన ఉపాధ్యాయుల్ని. అంటే ఇందాక బాబు చెప్పినట్టు ఇక్కడ శాఖ, యోగా, అలాగే మనల్ని మనం ఎలా నిగ్రహించుకోవాలనే విషయాన్ని తెలియజేయడంతో పాటు ప్రతి విద్యార్థినితో ఎలా ఉండాలి, రేపటి టెక్నాలజీకి తగ్గట్టుగా ఎలా అందుకోవాలి, అలాగే దేశాన్ని, ధర్మాన్ని, గురువుని, ఇంటిని ఎలా ప్రేమించాలి అనే విషయాల్ని కూడా విడివిడిగా క్లాసెస్లో నేర్పిస్తూ ఉంటారు. ఇక్కడ కంప్యూటర్ క్లాసెస్ అయినా ఇంకా ఏదైనా నేర్పిస్తూ ఉంటారా? డ్యాన్స్ క్లాసెస్ ఉన్నాయి. డ్యాన్స్ క్లాసెస్ కూడా ఉన్నాయా? ఉన్నాయి. ఇంకా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్, ఇంకా ల్యాబ్ నేర్పిస్తారు. ల్యాబ్ కూడా. ఓకే, ఎలా ఉంది శిశు మందిర్లో చదువుకోవడం? ఎన్ని సంవత్సరాల నుంచి చదువుతున్నా? 2 years. 2 years నుంచి చదువుతున్నా. ఏ ఊరు మీది? కురువపల్లి, కొత్తగూడెం నుంచి. ఎట్లుంది శిశు మందిర్ స్కూల్లో? బాగుంటుందా, లేకపోతే ఒకటే దేవుళ్ళ గురించి, భక్తి గురించి చెప్పుకుంటూ చదువులన్నీ పక్కన పెట్టేస్తూ ఉంటారా? బాగుంటుందా? మీరంతా 7th క్లాస్ అంటే ఇప్పుడు 7th క్లాస్ వాళ్ళకి కంప్యూటర్స్ నేర్పిస్తున్నారు అంతేనా? ఖాన్ అకాడమీ నుంచి మ్యాథమెటిక్స్. ఓకే, ఎలా ఉంది ఆన్లైన్లో నేర్చుకోవడం? బాగుంది. క్లాస్ రూమ్లో టీచర్ చెప్తే ఈజీగా ఉందా, ఆన్లైన్లో బాగుందా?
ఆన్లైన్లోనే బాగుందా? ఎంతసేపు నేర్చుకుంటారు? మీకు డౌట్స్ వస్తే ఎవరు చెప్తుంటారు వీటికి సంబంధించి? టీచర్స్ చెప్తారు. ఓకే, ఇక్కడ ప్రిపేర్ అయిన తర్వాత మళ్ళీ టీచర్స్ క్లాసెస్ తీసుకుంటారు, అంతేనా? ఎలా ఉంది శిశు మందిర్? హాస్టల్లోనే ఉంటావు నువ్వు? ఎలా ఉంది ఇక్కడ? బాగుందండి. ఇంకా ఏమేమి నేర్చుకుంటున్నావు నువ్వు? స్పోకెన్ ఇంగ్లీష్ అని, సైన్స్ వేర్ చెప్తారు, డ్యాన్స్ క్లాస్, పొద్దున యోగా ఉంటుంది, సాయంత్రం శారీరక చెప్తారు, శాఖ ఉంటుంది, గేమ్స్ ఆడుకుంటాం. మీదే ఊరు? మాది కొత్తూరు, ఎక్కడది? పాల్వంచ సైడ్. ఓకే, పాల్వంచ నుంచి కొత్తూరు. ఇక్కడ చాలా పెద్ద మనిషి ఉన్నాడేమో, చేస్తాడు. ఓ పెద్ద మనిషి, ఏం చేస్తున్నావు? ఏం పేరు నీ పేరు? పేరేంటి? వేదాంశ్. వేదాంశ్ ఏం చదువుతున్నావు? నోట్లో చేతులు తీసే ఏబిసిడిలా. ఏం చేస్తున్నావు ఇప్పుడు నువ్వు? ఏం నేర్చుకుంటున్నావు కంప్యూటర్లో? బొమ్మలు నేర్చుకుంటున్నావా? ఒక్కడివే ఉన్నావా? ఇంకెవరైనా ఉన్నారా వేదాంశ్? మీ అన్నయ్య, అక్క ఎవరైనా ఉన్నారా ఈ స్కూల్లో? లేదు. నువ్వు ఒక్కడివేనా? ఎట్లుంది స్కూల్లో? మంచిగా ఫుడ్ పెడుతున్నారా? పెడుతున్నారా? చిన్న చిన్న పిల్లలు కూడా, అంటే స్కూల్ అనగానే భయపడిపోవడము, లేకపోతే వచ్చిన దగ్గర నుంచి 1 1 1 2 2 2 ర్యాంకుల కోసం పరితపించడమో కాదు. ఫస్ట్ వాళ్ళకు అలవాటు పడిపోవాలి. ఇంట్లో ఎలాగైతే పిల్లలు ఫీల్ అవుతూ ఉంటారో పాఠశాలలో కూడా అలా ఫీల్ అవ్వాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు కరెక్ట్గా అర్థం చేసుకోగలుగుతారు అనేది శిశు మందిర్లో చాలా క్లియర్గా కనిపిస్తుంటుంది. ఇక్కడ కొంతమంది ఉన్నారు. నీ పేరు? రాహుల్. రాహుల్. ఎక్కడ రాహుల్? మీ ఊరే ఊరు? కుదులూరు. కుదులూరు. ఎక్కడది? చర్లకి. చర్ల. ఎలా ఉంది శిశు మందిర్లో? బాగుంది. ఏ ర్యాంక్ వస్తుంది నీకు? ఏ ర్యాంక్. ఏ గ్రేడ్. ఓకే, ఏమేమి నేర్పిస్తూ ఉంటారు? ఎలా ఉంది శిశు మందిర్కి సంబంధించి భోజనం కానీ హాస్టల్ కానీ? భోజనం బాగుంటుంది. సాంబారు, మజ్జిగ ఇలాంటివి బయట నుండి రకాలు వస్తాయి. కూరలు, శాఖ, పొద్దున్న 6 గంటలకి యోగా, ఇలాంటివి చాలా నేర్పిస్తాయి. ప్రస్తుతం అయితే మనం ఇక్కడ కంప్యూటర్ ల్యాబ్స్ చూసాం కదా, ఇంకా బయటికి వెళ్దాం. మిగిలినవి కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. కాకపోతే ఈ స్కూల్స్ అన్నిటి తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ కూడా ఉంది మీకు, అది కూడా చెప్తాను. ఇక్కడంతా చూస్తున్నాం కదా చిన్న చిన్న పిల్లలు. నమస్తే మాతాజీ. వీళ్ళంతా ఏ క్లాస్ స్టూడెంట్స్? ఫస్ట్, సెకండ్, థర్డ్ క్లాస్ వాళ్ళు. ఫస్ట్, సెకండ్, థర్డ్. ఎలా ఉంటుంది పిల్లలతోటి? పిల్లలతో బాగా చెప్తున్నాం, బాగానే వాళ్ళు కూడా రిసీవ్ చేసుకుంటున్నారు. ఓకే, నీ పేరు? చాందిని. చాందిని. ఎక్కడి నుంచి వచ్చావు చాందిని? ఏ ఊరు మీది? ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్ నుంచి ఇక్కడికి వచ్చినావు చదువుకోనికి? ఏం నేర్పిస్తారు చాందిని ఇక్కడ? ఆలు, గుణితాలు, టీశ్వేతాలు, కుడికలు, ఏబిసిలు, స్మాల్ ఏబిసిలు, సరళ పదాలు, పద్యాలు, సూకాలు. ఇక్కడ నేను చిన్నది చూపిస్తా. ఇది ఎవరిని కించపరచడానికి కాదు, కాకుంటే సరస్వతి శిశు మందిర్ లాంటి స్కూల్స్ విషయంలో కొన్ని అపోహలతో సోషల్ మీడియాలో వస్తున్న వాటికి చెక్ పెట్టడానికే నేను చూపిస్తున్నాను. బేసిక్గా ఈ మధ్యకాలంలో కార్పొరేట్ స్కూల్స్లో ఏం జరుగుతుందో చూసాం. చేతికి గాజులు వేసుకుంటే తప్పు, నుదుటిన బొట్టు పెట్టుకుంటే తప్పు, అయ్యప్ప మాలతో వస్తే తప్పు. ఇలాంటి కల్చర్ ఉన్న స్కూల్స్ని మనం చూసాము. శిశు మందిర్ స్కూల్స్ గురించి చెప్పేటప్పుడు ఇవేదో ఆర్ఎస్ఎస్కి సంబంధం ఉన్న స్కూళ్ళు, దేశభక్తి, హిందుత్వ స్కూల్స్ అని చెప్తారు. ఈ పాప ఛత్తీస్గఢ్ నుంచి వచ్చింది. ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పాప ఒక క్రిస్టియన్. ఎందుకు అంటే గర్వంగా చెప్తున్నాను, ఇక్కడ చదువు మాత్రమే చూస్తారు, పిల్లల భవిష్యత్తు మాత్రమే చూస్తారు. కులాన్నో మతాన్నో లేకపోతే వివక్షతనో కాదు అనే తెలియజేయడం కోసం మాత్రమే చాలా క్లియర్గా ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. ఈ అమ్మాయిని రేపు భారతదేశానికి ఒక భావి భారత పౌరురాలుగా తీర్చిదిద్దడం ఎలా అనేది మాత్రమే శిశు మందిర్లో ఆలోచిస్తారు. ఈ అమ్మాయి ఏ ప్రాంతానికి సంబంధించింది, ఈ అమ్మాయి ఏ మతానికి సంబంధించింది అనేది ఏ మాత్రం కూడా ఆలోచించరు. నాకు కూడా తెలియదు. ఈ అమ్మాయి మెడలో ఉన్న యేసు ప్రభు బిల్ల చూసిన తర్వాతే తెలిసింది. కానీ చాలా గర్వంగా ఉంది. నేను కూడా ఒకప్పుడు శిశు మందిర్ స్టూడెంట్ అని చెప్పుకోవడానికి ఇలాంటి సంఘటనలు అన్నీ చూసినప్పుడు. ఫుడ్ మంచిగా ఉంటుందా? మంచిగా టీచర్స్ మంచిగా చెప్తారా? సరే ఏబిసిడీలు చెప్తావా నా కోసం? చెప్పు ఒకసారి.
ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ. గుడ్. నీ పేరేంటి? గౌతమ్. గౌతమ్. ఏ ఊరు గౌతమ్ మీది? ఎర్రంపాడ్. ఎర్రంపాడ. ఎక్కడది? చర్ల. చెర్లానా? ఎట్లున్నావు? ఏం చదువుకుంటున్నావు? ఏం రాస్తున్నావు? ఏ క్లాస్ నువ్వు? సెకండ్ క్లాస్. సెకండ్ క్లాసా? ఏమేమో చెప్పు. నీకు ఏం నేర్చుకుంటున్నావు అసలు ఈ స్కూల్లో? ABCDలు, ఆలు, గుడింతాలు, టేబుల్స్, గుడింత పదాలు. యోగా నేర్చుకుంటున్నావా? ఆసనాలు వచ్చా నీకు? ఒక ఆసనం చూపిస్తావా మా కోసం? సరే చూస్తా. నాకు రాదు. నేను ఒక ఆసనం నేర్చుకుంటాను నీ దగ్గర నుంచి. నువ్వు చూపించు. పెన్ ఇక్కడ పెట్టేసి కొంచెం మీరు సైడ్ ఇవ్వండి. రెడీ. అంతకన్నా వంగడం అంటే మనకు కష్టమేమో. ప్రయత్నం చేద్దాం. ఎంతసేపు అలా? ఏం ఆసనం అంటారు దాన్ని? శశంకాసనం. ఇంకొకసారి శశంకాసనం ఇంకొకసారి వేయి. రైట్. థ్యాంక్ యూ. మీదే ఊరు? నీ పేరేంటి? విశ్విత. 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 ఏ ఊరు మీది? రాసన్గూడెం. రాసంగూడెం. ఎక్కడది? అటుకెళ్ళి. అటుకెళ్ళుందా? ఎటుకెళ్ళి? ములకల పెళ్ళికెళ్ళా? ఓకే. ఏం చదువుతున్నావు? ఇంగ్లీషు, తెలుగు, చదవడం, హిందీ, ఈవీఎస్, మ్యాథ్స్. సదాచారంలో ఏం నేర్పిస్తారు? శ్లోకాలు. ఒక శ్లోకం చెప్తావా మరి? మంచిగా బాస్పట్లు వేసుకొని కూర్చొని మనం ఒక శ్లోకం చెప్తాం. నేను నేర్చుకుంటా. చెప్పు. ఆటలెన్నో ఆడేద్దాం, పాటలెన్నో పాడేద్దాం, పిల్లలం పిడుగులం పిడుగులం బుడుగులం, బొమ్మరిల్లు కట్టేద్దాం, బుజ్జనుగులు ఆడేద్దాం, తొక్కుడు బిళ్ళ ఆడేద్దాం, బంతిని చేత్తో పట్టేద్దాం, ఆటలెన్నో ఆడేద్దాం, పాటలెన్నో పాడేద్దాం. అన్నీ ఆటలు పాటలే. ఆడినావా తొక్కుడు బిళ్ళ ఎప్పుడైనా? ఆడినావా? థ్యాంక్ యూ. నీ పేరు? దివ్యశ్రీ. దగ్గర జరుగు. నువ్వేం చదువుతున్నావు దివ్యశ్రీ? ఇంగ్లీష్ క్లాస్. ఏ క్లాస్ చదువుతున్నావు? థర్డ్ క్లాస్. థర్డ్ క్లాస్. ఏ ఊరు మీది? వీరాపురం. వీరాపురం. మీరు ఫ్రెండ్సా? మీరంతా ఫ్రెండ్సేనా? ఓకే. నువ్వేం నేర్చుకున్నావు? నువ్వేం చెప్తావు? శ్లోకం చెప్తావా? ఆసనం వేస్తావా? శ్లోకం చెప్తావా? చెప్పు. గట్టిగా చెప్పాలి. శివుడు మండే ఎండలు ఇచ్చిన, చంద్రుడు మండే వెలుగునిచ్చిన. వినబడట్లే. గట్టిగా. శివుడు మండే ఎండలు ఇచ్చిన, చంద్రుడు మండే వెలుగునిచ్చిన, చెరుకుంటా నదులకు తీయని చల్ల నీటికొచ్చిన, పూలు పండ్లు కాలిచ్చును. చెరుకుంటా నదులకు పూలు పండ్లు కాలిచ్చును, ఎవరి పండ్లు వరిసించిన, పరిపరి విద్యలు ప్రకృతి నేర్పును. ఎవరి పనులు వాళ్ళే చేసుకుంటారా లేదా మరి? నీ పేరు? స్నేహిత. స్నేహిత. నువ్వేం చదువుతున్నావు స్నేహిత? ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాసా? ఏ ఊరు? మస్తు యాక్టివ్గా ఉన్నావు నువ్వు. మామిడిగూడెం. మామిళ్ళగూడెమా? నీకేం నేర్చుకున్నావు? నువ్వేం నేర్చుకున్నావు? ఇంగ్లీష్, మ్యాథ్స్, హిందీ, తెలుగు. సరే ఒక రైమ్ చెప్తావా ఇంగ్లీష్లో? వచ్చా ఇంగ్లీష్ రైమ్స్? ఓకే. తెలుగులో చెప్తావా? వచ్చా? మరి నీకు రాదన్నా?
దా ఇక్కడ కూర్చో. చెప్పు. బటర్ఫ్లై వచ్చా? మరి ఇంకేం చెప్పేసి బటర్ఫ్లై యాక్షన్తో చెప్పాలి. బటర్ఫ్లై వేదారి గోవి ఆవు కింద గోడన్ డాన్సింగ్ అంతే చేస్తుందా బటర్ఫ్లై డాన్స్? నువ్వేం వెనక నుంచి చేస్తాను ఇట్లా? గోవి ఆతిత్త గార్డెన్ డాన్సింగ్ అయిపోయిందా నీ కంప్యూటర్ క్లాసు? అయిపోయిందా? ఏం నేర్చుకున్నావు? బొమ్మలు నేర్చుకున్నావా? నీకు బాగా ఇష్టమైన మాతాజీ ఎవరు? సింధు మాతాజీనా? ఓకే. పళ్ళను బాగా తోమాలి, చకచకస్నానం చెయ్యాలి, ఉతికిన బట్టలు కట్టాలి, తలలు సన్నగా దువ్వాలి, మోహలు తిలకం దిద్దాలి, అమ్మా నాన్నల ఇద్దరి నుంచి ఆశీస్సులు పొందాలి, కలిసి మెలిసి ఉండాలి, చక్కని పొగడాలి. గుడ్, థ్యాంక్ యూ. ఇక్కడ మనం చూస్తుందంతా ఇది సైన్స్ ల్యాబు. పిల్లలకు సంబంధించి ప్రతిదీ కూడా అంటే చెప్పిన దానికంటే చూపిస్తూ నేర్పిస్తే వాళ్ళకి చాలా బాగా గుర్తుండిపోద్ది, అవగాహన పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ సైన్స్ ల్యాబ్ కూడా ఏర్పాటు చేశారు. క్లాసెస్ వైజ్గా ఇక్కడ ల్యాబ్స్కి పిల్లలు వస్తూ ఉంటారు. ప్రస్తుతం ల్యాబ్ క్లాస్ లేదు కాబట్టి మనకు ఖాళీగా కనిపిస్తుంది. ఈ ల్యాబ్కి సంబంధించి కూడా మీకు చూపించాలి అనే ఉద్దేశంతో ఇవన్నీ తీయడం జరుగుతుంది. అన్ని రకాల ప్రయోగాలు కూడా ఇక్కడ చేస్తూ ఉంటారని ఇంతకుముందే పిల్లలు చెప్పారు. ఇక్కడ అన్ని క్లియర్గా మనం దానికి సంబంధించి కూడా చూస్తూ ఉన్నాం. మానవ శరీరం కానీ, గ్లోబ్స్ కానీ, అలాగే టెస్టెస్ ఎలా చేస్తారు అనే దానికి సంబంధించి ఇవి క్లియర్గా కనిపిస్తున్నాయి. అండ్ ఫజిల్స్, ఈ ఫజిల్స్ ద్వారా కూడా అంటే ఇండియా మ్యాప్కి సంబంధించి కానీ లేకపోతే అమెరికాకు సంబంధించి కానీ స్టిక్ చేయడం, ఇదంతా కూడా ఒక ప్రయోగశాల. కంప్లైంట్ బాక్స్, ఫిర్యాదులో పెట్టే వీటిలో దీనికి సంబంధించి అంటే ఏవైనా ఫిర్యాదులు ఉంటే విద్యార్థులకు సంబంధించి వేయడానికి ఇది పిల్లలు తయారు చేసింది అనుకుంటా. అట్టపెట్టెలతోటి ఫిర్యాదులో పెట్టే. ఇదేమో ప్రాథమిక చికిత్స పెట్టే, ఫస్ట్ ఎయిడ్ కిట్ అంటాం కదా మనం. గ్రంథాలయం, వివేకానంద నిలయం. ఇక్కడ ప్రతి క్లాస్ రూమ్ ముందు కూడా మీరు చూసారో లేదో దేశభక్తులకు సంబంధించి ఆ క్లాస్ రూమ్లకు నిలయంగా మార్చేశారు. రవీంద్రనాథ్ ఠాగూర్కి సంబంధించి, వివేకానంద గారికి సంబంధించి, సుభాష్ చంద్రబోస్ గారికి సంబంధించి అంటే ఒక్కొక్క క్లాస్ రూమ్ని ఒక్కొక్క దేశభక్తుడికి నిలయంగా మారుస్తూ ఆ క్లాస్ రూమ్లో నుంచి అలాంటి దేశభక్తుల్ని తయారు చేసి బయటికి పంపించడమే సరస్వతి శిశు మందిర్ పాఠశాల యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు మనం గ్రంథాలయాల్లోకి వస్తున్నాం. ఇక్కడ పిల్లలకు సంబంధించిన చాలా పుస్తకాలు ఉన్నాయి, నోట్బుక్స్ ఉన్నాయి. అండ్ పేపర్ చదువుకోవాలన్నా ప్రతి దగ్గర దాంట్లో కూడా ఇక్కడ కూర్చొని పిల్లలు చదువుకోవడానికి ఉంటుంది. ఇక్కడ చాలా బుక్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి, చూడొచ్చు. సంపూర్ణ నీతి చంద్రిక, చిల్డ్రన్ నాలెడ్జ్ బ్యాంక్, శంకర్ నారాయణ తెలుగు ఇంగ్లీష్ నిఘంటు, డిక్షనరీ మనం బాగా చదువుతూ ఉంటాం కదా. శ్రీకృష్ణుడికి సంబంధించినవి, సూక్తి సౌరంభం, జీవశాస్త్ర బోధనా పద్ధతులు, అలాగే హోలీ మదర్ శ్రీ శారదాదేవి, డూ యు నో శ్రీ అంటే ఇంగ్లీషు హిందీకి సంబంధించి, శ్రీమద్ భగవద్గీత, పంచపాండవులకు సంబంధించి, హిందూ ధర్మ స్వరానికి సంబంధించి, భారతాన్ని, పెద్ద బాల శిక్షణ. ఇది చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. ఒకప్పుడు అంటే ఇప్పుడు మనం డిగ్రీలు చేసిన వాళ్ళం ఈ పెద్ద బాల శిక్ష చదివిన వాళ్ళతో సమానం. ఈ పెద్ద బాల శిక్ష చదివిన వాళ్ళకు అంత నాలెడ్జ్ ఉంటుందంట. మా తాతయ్య వాళ్ళు బాగా చదివేవాళ్ళు, మా అమ్మకు కూడా నేర్పించారని చెప్తూ ఉంటారు. అలాగే మహాత్మా గాంధీ గారి గురించి, ఎంబీఆర్ శాస్త్రి గారి గురించి, డాక్టర్ హెడ్గేవార్ గురించి ఈరోజు తెలుసు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, డాక్టర్ హెడ్గే గారి గురించి పరిచయం అక్కరలేనిది. 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. వారి జీవిత చరిత్రకు సంబంధించి, గురూజీ గారి జీవిత చరిత్రకు సంబంధించి అంటే అన్ని రకాల పుస్తకాలు అనేవి కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. పిల్లల్ని ఖాళీ సమయంలో పుస్తకం చదవడానికి అలవాటు చేస్తే నిజంగా చదువు ద్వారా చాలా విజ్ఞానం వస్తుందండి. కొన్ని అంశాలు అంటే మనం మర్చిపోయిన చరిత్రని ఒక పుస్తకాల రూపంలో మాత్రమే పిల్లలకు చేరవేయగలం. ఆ రూపంగా ఇక్కడ గ్రంథాలయాన్ని అంతా తీర్చిదిద్దారు. మిగతావి కూడా చూద్దాం మనం. సరస్వతి శిశు మందిర్ భద్రాచలం.
ఇప్పటి వరకు నేను ఈ స్కూల్కి సంబంధించి చాలా విశేషాలను చూపించాను. చిన్న చిన్న పిల్లలు కూడా ఎంత బాగా పద్యాలను, శ్లోకాలను, యోగా ఆసనాలను వేసి చూపిస్తున్నారో చూపించాను. కంప్యూటర్ ల్యాబ్స్కి సంబంధించి ఈ పాఠశాలను మరంగంటి గీతా మాతాజీ గారు నిర్వహిస్తూ వస్తున్నారు ప్రధాన ఉపాధ్యాయులుగా. వారిని అడిగి ఈ పాఠశాలకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే మాతాజీ. మాతాజీ, ఎలా ఉంది ఇక్కడ? అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ పాఠశాలను నిర్వహిస్తూ వస్తున్నారు? ఎలా ఉంది ఇక్కడ విద్యార్థులను ప్రోత్సహించడానికి కానీ, విద్యార్థులు రావడం కానీ? గత 20 సంవత్సరాల నుంచి ప్రధానాచార్యులుగా ఇక్కడ బాధ్యత నిర్వహిస్తున్నాను. ఈ పాఠశాల ప్రారంభమై 25 సంవత్సరాలైంది. ఇక్కడ దాదాపుగా 200 కిలోమీటర్ల దూరం నుంచి, చాలా రిమోట్ ఏరియాస్ నుంచి అక్కడ కొంతమంది పిల్లలు కొంచెం అల్లరి చిల్లరిగా అట్లా తిరిగే వాళ్ళని కూడా తీసుకొచ్చి ఆ గ్రామ సర్పంచులతో మాట్లాడి వాళ్ళ యొక్క స్థాయిని పెంచడం కోసం, ఆ గ్రామాలలో కొంచెం అవేర్నెస్ తీయడం కోసం ఇక్కడ ఈ సరస్వతి శిశు మందిరం ఏర్పాటు చేయబడింది. అట్లాగే వాళ్ళని ఆ ఊరు పరిస్థితులు చూసినప్పుడు చాలా దారుణంగా ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి వాతావరణం కానీ, అక్కడ వాళ్ళు ఉండేటువంటి జీవించే విధానం కానీ, అక్కడ వ్యవస్థలు కానీ చాలా పాపం ఇబ్బందిగానే ఉంటుంది. అట్లాంటి నేపథ్యం నుంచి మనం పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ చదివిస్తున్నాము. పిల్లలు వాళ్ళకు నిజంగా తెల్ల కాగితం లాంటి వాళ్ళు, వాళ్ళకి ఏం కల్మషం ఉండదు, చెప్పినా నేర్చుకుంటారు. వీళ్ళలో అంటే దాదాపు మనకి 90% మొత్తం కూడా ట్రైబ్సే ఉన్నారు. ఈ వనవాసీ క్షేత్రంలో ఉన్నటువంటి విద్యార్థుల్ని మంచిగా మన విలువలతోటి కూడిన విద్యని, నైతిక ఆధ్యాత్మిక శిక్షణని, ఈ సర్వాంగీణ వికాసం కోసం ప్రయత్నం చేయడం సరస్వతి విద్యాపీఠం యొక్క లక్ష్యం. దాంట్లో భాగంగానే ఈ ఆవాస విద్యాలయాన్ని స్థాపించారు. దీంట్లో విద్యార్థుల్ని మంచిగా తయారు చేసి పంపించాలన్నటువంటిదే సరస్వతి శిశు మందిరం లక్ష్యం. దీంట్లో దాదాపుగా 15 బ్యాచ్లు 10th క్లాస్ వెళ్ళాయి. దాంట్లో కొంతమంది ఒక 4 టీచర్లు ఉన్నారు, ఒక 2 ఇంజనీర్స్ ఉన్నారు, ఒక 4-5 పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. అట్లాగే ఎక్కువ మంది వ్యవసాయం వాళ్ళంటే వాళ్ళ కుటుంబ నేపథ్యాల దృష్ట్యా వాళ్ళందరూ కూడా వ్యవసాయం కూడా చేస్తున్నారు. కానీ చాలామంది అంటే వెళ్ళిన ప్రతి 100 మందిలో కనీసం ఒక 80 మంది ఏదో రకమైన ఉపాధిలో ఉన్నారు తప్ప వృధాగా ఎవరు కనిపించట్లేదు. వాళ్ళ గ్రామాల్లో కూడా ఒక చక్కటి వాతావరణం ఉంది. సుమారుగా మనకు ఒక 80 గ్రామాల నుంచి మనకు సంపర్కం ఉంది. అందరూ కూడా మనతో కాంటాక్ట్లో ఉన్నారు. అక్కడి నుంచి పిల్లలు మన దగ్గర వస్తుంటారు. శిశు మందిరాల గురించి కూడా అందరికీ చక్కటి అవగాహన ఉంది. గ్రామంలో కూడా అంటే భద్రాచలం పట్టణంలో కూడా సరస్వతి శిశు మందిరం అంటే ఒక మంచి అభిప్రాయం పెద్దలందరికీ కూడా ఉంది. ఇక్కడ మనము ఒక విద్య ఉచితంగా అందిస్తాము. ఏదో భోజనానికి నామినల్గా అంటే వాళ్ళకు కూడా ఒక బాధ్యత ఉండాలి కాబట్టి కొంత నామినల్గా మనం శుల్కం అనేది తీసుకుంటున్నాము. మిగతాదంతా కూడా మనకి డోనర్స్ ద్వారా నిర్వహించడం జరుగుతుంది. మనకి ఈ మధ్యలోనే అంటే ఈ కరోనా వల్ల గోదావరి వరదల వల్ల కూడా చాలా పాఠశాల ఇబ్బందులకి గురైంది. ఒక 35 మంది పిల్లల నుంచి ఈ గత సంవత్సరం నుంచి 120కి చేరుకున్నాము. పిల్లలందరిలో కూడా మంచి ఆలోచన, చదువు పెంపొందడానికి ప్రయత్నం చేస్తున్నాము. దాంట్లో భాగంగా మాకు అనుకోని వరంలాగా మాకు శ్రీ వీర్లపాటి దయాకర్ గారు S2 Tech కంపెనీ అధినేత, వారు అమెరికాలో ఉంటారు. వారు ప్రత్యేకంగా వనవాసీ క్షేత్రంలో ఈ పాఠశాల జరుగుతుంది కాబట్టి వారికి నచ్చి దీనికి ఏదో రకంగా వారు సహాయం చేయాలి, పిల్లలందరూ కూడా మంచిగా తయారు చేయాలి అని చెప్పి వారు చాలా అంటే చెప్పలేను అంత హెల్ప్ చేస్తున్నారు. ఒకటి ఏంటంటే మాకు వరదలు వచ్చిన తర్వాత రకరకాల వస్తువులన్నీ పాడైపోయినాయి, అవన్నీ కూడా వారు మళ్ళీ చేయించారు. అట్లాగే కంప్యూటర్ ల్యాబు, ఒక 20 కంప్యూటర్లతో కంప్యూటర్ ల్యాబు, ఒక 2-3 లక్షలతోటి ల్యాబు, ఒక 40,000 లైబ్రరీ, ఆట వస్తువులు, అట్లా సుమారుగా వారు దాదాపు మాకు 75 లక్షల రూపాయల వరకు అన్ని రకాలుగా వాళ్ళు సహకరించారు. ఒక 30 మంది ప్రతి సంవత్సరం గత 2 సంవత్సరాల నుంచి 30 మంది విద్యార్థులకి వారే చదివిస్తున్నారు. అట్లాగే అంటే మామూలుగా డోనర్లు దొరకడం అంటే మనకు అదృష్టమే. అట్లా అని కాకుండా వారు ప్రతి మినిట్ టు మినిట్ అంటే ఒక విద్యా సంస్థని నడిపించేటువంటి పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎట్లా లీడ్ చేస్తారు అంతకంటే కూడా గొప్పగా వారు మనకి చేస్తున్నారు. విద్యా విషయంలో ఆర్థికంగాను హార్దికంగాను సలహాలు. అట్లాగే 6-7 తరగతుల విద్యార్థులకి ఖాన్ అకాడమీ అని చెప్పి మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి అంత ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. అట్లాగే పిల్లల్లో సృజనాత్మకత పెంచాలి, ప్రయోగాలు వాటి మీద దృష్టి పెట్టాలి, మంచి సైంటిస్టులు కావాలి అనే ఉద్దేశంతో స్వప్న మల్హోత్రా గారు అని చెప్పి బెంగళూరులో ఉంటారు. ఆమె ఈషా ఫౌండేషన్ ట్రైనర్ అనమాట. ఒక 4,000 స్టూడెంట్స్ 400 టీచర్స్కి వారు ట్రైనింగ్ ఇస్తుంటారు. వారిని మనకి అలాట్ చేశారు. సంవత్సరానికి వచ్చేసి ఒక 30-33 క్లాసులు తీసుకుంటారు వారు. ఆ క్లాసులతో పిల్లలతో ఇంటరాక్షన్, ప్రయోగాలు చేయించడము, వాటిని తయారు చేయించడము, ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంచడము. అట్లాగే వాటి తర్వాత మళ్ళీ ఆన్లైన్లో దయాకర్ గారు అందరూ కలిసి
ఒక సెమినార్లా కండక్ట్ చేసుకోవటం, అది ఈరోజు సాయంత్రం ఉంది మాకు. అట్లా వారు చాలా హెల్ప్ చేస్తున్నారు. పిల్లల విద్యా విషయంలో పెంపొందాలి. అట్లాగే ఇంకా అది అంబిషన్ ఏంటంటే ఈ సంవత్సరం చివరిలో మన రాష్ట్రపతి గారు మన పాఠశాలకి రావాలి, మన పిల్లల్ని మంచిగా వారు దీవించాలి, మంచిగా ఎంకరేజ్ చేయాలి. ఇట్లాంటి స్కూల్ ఇంకా చాలా చోట్ల రావాలనేటువంటి ఉద్దేశంతో అనుకుంటున్నారు. అంతేకాకుండా విద్యార్థుల్లో అంటే అందరూ 100% మార్క్స్ వస్తాయా ఇట్లా అని కాకుండా పిల్లల్లో వాళ్ళకి ఏది ఇష్టమైతే వర్క్ ఏదైతే ఉందో అది వాళ్ళలో మనం డెవలప్ చేయాలి. అలాగే గోశాల, ఆర్గానిక్ ఫార్మింగ్, ఇట్లా ఏమన్నా ట్రైబల్స్ వాళ్ళు చేసేటువంటి ఏవైతే వృత్తి కళలు ఉంటాయో అట్లాంటి వస్తువులు తయారు చేయడం, ఇట్లా వాళ్ళ కాళ్ళ మీద నిలబడేట్టు కేవలం చదువు ఉద్యోగాలను కాకుండా అన్ని రకాల రంగాల్లో మన విద్యార్థులు ఉండాలని చెప్పి వారు ఆశిస్తున్నారు. ఈ దిశగా విద్యాపీఠం అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నాము. విద్యార్థులందరూ కూడా చాలా గణనీయమైన మార్పు అయితే కనిపిస్తుంది. గ్రామాల్లో కూడా సరస్వతి శిశు మందిర్ భద్రాచలం అంటే మంచి పేరు ఉంది. ధన్యవాదాలు మాతాజీ. చూస్తున్నాం కదా సరస్వతి శిశు మందిర్ భద్రాచలానికి సంబంధించిన వసతులు ఎలా ఉంటాయి, ఇక్కడ 120 మంది పిల్లలు ఎలా చదువుకుంటున్నారు, ఎక్కడెక్కడ ప్రాంతాల్లో నుంచో. శిశు మందిర్ అనేది ఒక క్రమశిక్షణ కలిగిన విద్యా సంస్థ. మా పిల్లల్ని అక్కడ పంపిస్తే ఒక క్రమశిక్షణ కలిగిన పౌరుడిగా బయటకు వస్తారు. అది ప్రతి దాంట్లో కూడా ర్యాంకింగ్ మాత్రమే కోరుకోవద్దు. వాళ్ళలో ఉన్న సృజనాత్మకతకు కొంత మనం చేయూతను అందిస్తే ఖచ్చితంగా ఏదో ఒక ఫీల్డ్లో వాళ్ళు అనుకున్న స్థాయిలోకి వెళ్ళగలుగుతారు అనే విషయాన్ని తెలియజేస్తూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి స్కూల్స్కి ఎవరైతే దాతలుగా ఉన్నారో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలండి. ఇంకా దాతలు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకు అనంటే ట్రూగా చెప్పాలి అంటే సిటీలో ఉండేవాళ్ళు ఒకరోజు సినిమాకో లేకపోతే ఒకరోజు రెస్టారెంట్కో ఒక వీకెండ్ పార్టీకో ఖర్చు పెట్టేంత ఇక్కడ ఒక పిల్లవాడి చదువు కోసం ఖర్చు పెడితే రేపు దేశానికి మీరేం చేశారు అని చెప్పుకోవడానికి ఒక అంశం ఉంటుంది. మీరు దేశానికి, ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి చేయాలండి. ఎందుకంటే మన ఇంట్లో కోట్లు సంపాదిస్తే సంతోషంగా ఉంటామో లేదో నాకు తెలియదు, కానీ దేశం బాగుంటే మాత్రం ఖచ్చితంగా మన ఇంట్లో సంతోషంగా బ్రతుకుతామని నమ్ముతాము. కాబట్టి దయచేసి సరస్వతి శిశు మందిర్ స్కూల్స్కి అన్నిటికీ సంబంధించిన దాతలు ముందుకు రావాలి. మీకు తోచిన సహాయం, ఒక్క పిల్లవాడినైనా దత్తత తీసుకోండి స్కూల్ తరపు నుంచి, తీసుకొని ఆ పిల్లల చదువు పూర్తయ్యేదాకా వారికి అవుతున్న దాంట్లో మీకు తోచిన సహాయాన్ని చేయండి. అప్పుడు పొందే తృప్తి ఉంటుంది చూసారా, అది ఎంత సంపాదించినా రాని తృప్తిగా ఉండిపోతుంది. అలాంటి దాతలు ఇంకా ముందుకు రావాలని, ఇలా వనవాసికి సంబంధించినతో పాటు ఆర్థికంగా వెనుకబడిన ప్రతి పిల్లవాడికి విద్యాబుద్ధులతో పాటు క్రమశిక్షణతో పాటు దేశభక్తిని నేర్పించే పాఠశాలలు మరిన్ని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకా ఈ చుట్టుపక్కల ఉన్న శిశు మందిర్ స్కూల్స్కి సంబంధించి కూడా మీకు చాలా విషయాల్ని తెలియజేస్తాను. నాతో పాటు మీరు కూడా ఈ పాఠశాలలన్నిటికీ సంబంధించి చూసి నిజంగానే ఈ పాఠశాలకు సహాయం చేయాలి అని ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా శ్రీ సరస్వతి శిశు మందిర్ స్కూల్ భద్రాచలంలో ఉందండి. వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. నేను వీలుంటే వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ లేదా వాళ్ళ వెబ్సైట్, లేకపోతే వాళ్ళకు ఎవరైనా దాతలు సహాయం చేయాలనుకున్న అకౌంట్ డీటెయిల్స్ ఏదైనా ఉంటే స్క్రీన్ మీద ప్లే చేస్తూ ఉంటాను. వాటి ద్వారా వారిని అప్రోచ్ అయ్యి ఆ పిల్లలకు కనీసం నెక్స్ట్ అకాడమీకి యూనిఫామ్సో, బుక్సో, పెన్సో, లేకపోతే ఒకరిద్దరు పిల్లల్ని దత్తత తీసుకొని చదివించడమో, లేకపోతే ఒక సంవత్సరానికి కావాల్సిన గ్రాసమో ఏదో ఒక రూపంలో మాత్రం రేపటి భావి భారత పౌరులు నిర్మించడంలో భాగస్వాములుగా కండి అవ్వాలి అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. స్టే విత్ us.